హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మన వీడియో వచ్చేసి వర్షాకాలంలో ప్రతి ఒక్కరం ఫేస్ చేసే ప్రాబ్లం అండి, వెట్ స్మెల్ అండి. ఈ స్మెల్, ఈ తడి వాసన వల్ల మన మూడ్ అయితే చేంజ్ అయిపోతుంది. మనకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఆ మూడ్ని ఫ్రెష్ చేసుకోవడానికి జస్ట్ కేవలం 4 రూపాయలతో 2 ఇన్స్టెంట్ రూమ్ స్ప్రేలని ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. క్విక్గా ఈజీగా అయిపోతాయి. ఈ రూమ్ స్ప్రేస్తో మన మూడ్ అయితే చేంజ్ చేసుకొని పాజిటివ్గా మన ఇల్లంతటిని కూడా మార్చుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ రూమ్ స్ప్రేని తయారు చేయడానికి 4 రూపీస్ పెట్టి ఒక కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ప్యాకెట్ని అయితే కొన్నానండి. మీకు ఏ ఫ్యాబ్రిక్ కండిషనర్ స్మెల్ నచ్చితే ఆ స్మెల్ది యూస్ చేసుకోండి. నాకైతే కంఫర్ట్ స్మెల్ బాగా నచ్చుతుంది, అందుకని నేను అది తీసుకుంటున్నాను. ఆ కంఫర్ట్ ప్యాకెట్లో సగం అండి, ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా ఉంటుంది, అంత క్వాంటిటీ కంఫర్ట్ని నేను తీసుకున్నాను. దానిలోకి గోరువెచ్చటి వాటర్ని 100 గ్రామ్స్ అండి నేను చూపించిన గ్లాస్తో మిక్స్ చేసుకోవాలి. వేసిన తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళు ఈ కంఫర్ట్లో వేసుకోవడం వల్ల స్మెల్ అయితే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. మంచి వాసన, బాగా డబుల్ రెట్టింపు వాసన వస్తుంది అన్నమాట. అందుకే ఇలా గోరువెచ్చని నీళ్ళతో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ బాటిల్స్ అయితే మనం కరోనాలో బాగా యూస్ చేసాం కదండి, శానిటైజర్ బాటిల్స్. ఈ బాటిల్ ఇలా తీసుకొని దానిలోకి వేసుకోవాలి లిక్విడ్ని. ఈ బాటిల్ బయట ఫ్యాన్సీ షాప్లో కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయండి. 10 రూపాయలు పెడితే బాటిల్ వస్తుంది మనకి. దాన్ని ఇలా లిక్విడ్ వేసుకున్న తర్వాత టైట్గా క్యాప్ పెట్టేసుకోవాలి. మన ఫస్ట్ రూమ్ స్ప్రే అయితే తయారైపోయింది. ఎలా యూస్ చేస్తానో చూపిస్తారండి. ఇలా రూమ్లో విండో కర్టన్స్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల విండోల నుండి వచ్చే ఎయిర్తో ఈ కండిషనర్ స్మెల్ కలిసి మనకి మంచి రూమ్కి అయితే చాలా మంచి స్మెల్ ఇస్తుంది. అలాగే బెడ్ పైన, పిల్లో కవర్స్ పైన స్ప్రే చేసుకోవాలి. అలాగే సోఫా కవర్స్ పైన, సోఫా పిల్లోస్ పైన ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మన రూమ్ అంతా కూడా చాలా ఫ్రెష్ స్మెల్తో చాలా నీట్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే డోర్ మ్యాట్స్ పైన కూడా ఇలా ఇలా వేసుకోవాలి. మన సెకండ్ రూమ్ ఫ్రెషనర్ వచ్చేసి ఒక గ్లాస్ కంటైనర్లోకి 2 టేబుల్ స్పూన్స్ తినే సోడాని, బేకింగ్ సోడాని వేసుకోవాలండి. బేకింగ్ సోడా వచ్చేసి బ్యాడ్ స్మెల్ రిమూవర్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వచ్చేసి గుడ్ స్మెల్ రిలీజర్ అనమాట. ఈ రెండింటితో మన రూమ్ ఫ్రెషనర్ని అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ రెండింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తో. కలుపుకున్న తర్వాత ఒక నెట్టెడ్ వేస్ట్ క్లాత్ మన ఇంట్లో ఏదైనా ఉంటే ఇలా చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్క కట్ చేసుకొని మన కంటైనర్కి సరిపోయేలాగా ఇలా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్తో ఇలా హోల్డ్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే మన రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రూమ్ ఫ్రెషనర్ని మనం ఏదో ఒక రూమ్లో కార్నర్లో పెట్టేసుకుంటే మనకు రూమ్ అంతా కూడా, రూమ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా లాగేసుకొని కంఫర్ట్, గుడ్ స్మెల్ని రిలీజ్ చేస్తుందండి. ఇదైతే మాత్రం నాకు 100% బాగా వర్క్ అయిందండి. మీకు కూడా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం బట్టలు ఉతికేటప్పుడే దానిలో కొంచెం డెటాల్ కంఫర్ట్లో వేసిన నీళ్ళల్లో ముంచి ఆరబెట్టుకోవడం వల్ల బట్టల నుంచి కూడా మనకి చాలా మంచి వాసన వస్తుందండి. మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, ఒక మంచి కామెంట్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.